అయ్యో దాసన్న ఆయన మళ్ళీ వచ్చిండు. మమ్మల్ని కాపాడనీకి ఎవరు లేరా చెప్పన్నా? మాతో పెట్టుకుంటే మడతడుద్ది మాస్టరు, మా దారికి అడ్డొస్తే అయిపోతాము పాగలు. ఏం మాస్టర్ అప్పటి నుంచి తాడైపోయి చూస్తున్నావు, ఉయ్యాలుగుతావా ఏంటి? అదేం పాటరాది ఏదో ఉంది. చిట్టి స్టోరీ. ఏయ్ చిచి, చిట్టి కాదురా, సాడ్ స్టోరీ. లెట్ మీ టెల్ ఎ సాడ్ స్టోరీ. ఉమ్మని కమ్మని సమ్మని సోయ్ సోయ్. చిల్ మారో బాపీ, చిల్ మారో బాపీ. ఏ మాస్టర్, చిల్ మారో బాపీ. పెద్దోళ్ళ సంధి చిన్నోళ్ళ దాకా దినమంతా మత్తులోనే ఉంటుండ్రు. గా మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు. ఇద్దరి మీద మస్తు క్రిమినల్ కేసులున్నాయి. ఇద్దరికిద్దరు కేడీ నా కొడుకులు. చచ్చిన వాళ్ళు ఇద్దరు ఫుల్ పటాస్ మీద ఉండుంటారు సార్. వాళ్ళు ఇంటికి లొంగరు, మన రూల్స్ కి లొంగరు. వాళ్ళకి తోచిందే చేయాలనుకునే పొగరబోతులు సార్. అంతెందుకు సార్, 10-12 ఏళ్ళకే రోగాలు తెచ్చుకున్న వాళ్ళు లోపల ఉన్నారు. అందరూ మందుకి బానిసలే. ఎవరు సార్ అంది చెడు అలవాట్లున్నాయి అని? ఇద్దరు బంగారం లాంటి పిల్లలు. చనిపోయిన 2 పిల్లలు నాకు తెలిసిన ఒక అమ్మాయికి కాల్ చేసి మాట్లాడారు. చారు గురించేగా అంటున్నారు? అవును, చారు గురించే. చారు ఎవరో తెలుసు, ఆ 2 పిల్లల్ని ఎవరు చంపారో కూడా తెలుసు. మేము మస్తు ట్రై చేసినాం, కానీ ఆ మత్తు పదార్థాలు లోపలికి రాకుండా ఆపలేకపోయినాం. ఈ మత్తు పదార్థాలన్నీ మిమ్మల్ని దాటి లోపలికి ఎలా వస్తున్నాయి సార్? అరే గాళ్ళకి మస్తు దారులున్నాయి లోపలికి దానికి. వాడన్ల సాయం లేకుండా ఇక్కడ లోపలికి ఏజీ రాదు సార్. లోపల ఉన్న పిల్లల మీద చేసుకోకూడదని రూల్ బుక్ లో క్లియర్ గా ఉంది. ఆ ధైర్యంతోనే వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. ఎదుటి వాళ్ళ భయమే వీళ్ళ బలం అనుకుని చెలరేగే బేవర్ చదువులు. పాపం భవానికి బానిసలుగా చస్తూ బతుకుతున్నారు. భవానీ ఎవరు? మృగం భవన్ గాడెవడువా? ఆ పేరుతో ఎవరు లేరే. సార్ ఊకే క్వశ్చన్లు వేసి పరిచయం చేయకుండ్రి. మీ పనేందో చూసుకుంటే మంచిగుంటది. సమజైందా? నేను పోతా సార్. చల్లడు. ఏం మాస్టర్ కొత్త పెళ్లి కొడుకులా వచ్చావు? అవు బాబా, గెట్టపే మారిపోయింది కదా. మాస్టర్ పాఠాలు చెప్పనీకి వచ్చిండేమో. అవును, ఈయనకి షాదీ అయి ఉంటుందా? ఒకవేళ షాదీ అయ్యుండి పెళ్ళం కత్తిలా ఉంటే సూపర్ కదరా బావా. అందరూ ముందు హైట్ వైస్ నుంచోండి. అంటే పొట్టిగా ఉన్నోళ్ళు ముందుకి, పొడుగ్గా ఉన్నోళ్ళు వెనక్కి. కమాన్ ఫాస్ట్. గడ్డం కేసుకొచ్చి గదం వాయిస్తే భయపడతాం అనుకున్నావు. పని చూసుకొని పో మాస్టర్. రే కొంచెమైనా భయపడినట్టు నటించండి రా. పాపవరా మాస్టర్. ఇంకొకసారి చెప్తున్నా, అందరూ హైట్ వైస్ నుంచోండి. చూడు మాస్టర్, ఎత్తుతో మమ్మల్ని మ్యాచ్ చేయలేవు. సత్తాతో కావాలంటే మ్యాచ్ చేయొచ్చు. ఇదిగో దున్నపోతలా ఉన్నాడే, పిక్ పాకెట్ కేసు, పులిహార గాడు. కానీ మన స్విచ్ బుడ్డి మర్డర్ కేసు వేసుకొచ్చిండు. లెవెల్ ఈడక ఇద్దరు పోటుగాడు. పేరేంటి? నిన్నేరా అడిగేది, నీ పేరేంటి? మాస్టర్ మీద చెయ్యకూడదు తెలుసుగా. వాడలందరినీ కొట్టిండు. జైల్లో బీడీలే, గంజాలే, ఫోన్లే మొత్తం బంద్ చేసిండు. గాని ఏం చేద్దామన్నా? ఒక మాస్టర్కి ఇంత ధైర్యం యాడ్ నుంచి వచ్చింది. మాస్టర్ సీన్ కొడుతున్నా, నా తల మీద చేయబట్టచ్చు. నా లీడర్ ఉల్లిగాడు ఉన్నాడు, ఆడిని గెలుకు చూద్దాం. ఒరే ఉల్లిగా చెప్పేది విను, అటు వెళ్ళకు. నీ బ్లాక్ వెళ్ళు. నమస్తే. ఎవడరా నెత్తిపైన చెయ్యేసేది? గిట్లనే జుట్టు ఉండాలని చట్టం ఉన్నదా? ఏం మాస్టర్ నీకు తెలుసా తెలియదా? నీ ఇష్టానికి అందరి నెత్తిపైన చేయి పెడతాను. మాస్టర్ రెస్పెక్ట్, మాస్టర్ మాస్టర్ రెస్పెక్ట్. నువ్వెవరి మీద చెయ్యేస్తున్నావో నీకు తెలియట్లేదు. వీడితో ఎందుకు పెట్టుకున్నావు? భయం వేస్తుంది. ఏదినా షార్ట్ కట్ చేయాలి.
వెళ్ళొచ్చు. వారానికల్లా మళ్ళీ వరకు వచ్చి గీకేసిపో, సరేనా? బాయ్ బంగారం. ఇంత చిన్న వయసులో ఈ నికోటిన్ మరకలేంటి జేడి? వాళ్ళ నోట్లో ఓ బడ్డీ కొట్టే ఉన్నట్టుంది. ఎనీవేస్, నువ్వు చెప్పిన ఆ 6 క్యావిటీ కలెక్ట్ చేశాను. ఎన్ని రోజులు అవుతుంది? 1 or 2 daysలో చెప్పేస్తాను. థ్యాంక్స్ మధు. సగం కొరికి నన్ను నించోపెట్టాడు. అవమానంగా ఉంది, మొండి ముడతా ఉన్నట్టుంది. నాకు వచ్చే కోపానికి వాడికి ఇప్పుడే నరికే అనిపిస్తోంది. దందాలో శత్రువులు రావడం పోవడం సహజమే. ఒక్కొక్కని కోసం పరేషాన్ అయితే మన జీవితం పాడైద్ది. గాని నెమ్మదిగా హ్యాండిల్ చేయి. ప్రశాంతత లేకుండా ఊరికెత్తించు. నిద్ర నీకు ఫుల్గా మెంటల్ టార్చర్ ఇవ్వు. నేను చూసుకుంటా, నువ్వు పెట్టే. బయటకెళ్ళి క్లాస్ రూమ్ లో పెట్టి లాక్ చేయడం. చెప్పు తమ్మి. మన పిల్లలు ఎవరు మిస్ అవ్వలేదుగా తమ్మి? గీడ 63 మంది కరెక్ట్ గా ఉన్నారు. మన పోరగాళ్ళు ఒక్కళ్ళు మిస్ అవ్వాలి. వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. నా మొహం మీద చేయగలుగుతావా అని మోసుకో. ఇది శాంపులే మాస్టర్. మాస్టర్, నా మొహం మీద చేయి పెట్టా కదా, అందుకే నీ ఒంటి మీద కత్తి పెట్టాను. ఇది రోజు జరుగుతుంది. ఈ రోజు రాత్రి తప్పించుకుంటున్నావు. దమ్ముంటే అడ్డుకో. నా స్కూటర్లో పక్కనే పోతా ఉన్నా, కావాలని గుద్దినరా లేక తెలియక చేసిందని కా భగవంతుడికే తెలియాలా. నిన్ను రెచ్చగొడుతున్నారు గప్పుడే కదా నీకు కోపం వచ్చి ఆ పోరగాళ్ళ మీద చేయి చేసుకుంటూ ఆ కారణంతో నేను ఇక్కడి నుంచి పంపేందుకు ప్లాన్ చేస్తున్నాను. దయచేసి కోపడక. కాలేగా విరిగింది, చేతులు బాగానే ఉన్నాయిగా.
సారీరా, నేనేమీ చేయలేకపోయాను. సరే పోన్లే సార్, అయినా మీరేం చేస్తారు? నా భయం ఏంటంటే పెద్ద పోర్లు కబడ్డీ కోర్టు గీస్తుండ్రు, గా దున్నపోతులతోని మమ్మల్ని ఆడమంటుండ్రు. ఒకవేళ ఓడినమే అనుకో, ఈ నెల మొత్తం బాంచలమే. బాంచన్లంటే? గదేందంటే పనోళ్ళు లెక్క, కూలీలు లెక్క, కాలు కింద చెప్పులు లెక్క పడి ఉండాలి. నేను ఎట్లయినా ఓడిపోతా. ముందే నేను బాంచనైతా అంటే ఇన్సి పెట్టట్లేదు మాస్టర్. గళ్ళ మీద సాడీలు చెప్పినా కదా, గా కోపంతోనే నన్ను నాటకు పిలిచి రేతినికి ప్లాన్ చేసిండ్రు మాస్టర్. రారా, ఇటు చూడు, ఇటు చూడరా. నిన్నేరా, నువ్వు వస్తావా నన్ను అక్కడికి రమ్మంటావా? కొడితే కలిగే నొప్పి కంటే భయంతో కలిగే నొప్పేరా పెద్దది. ధైర్యంగా వెళ్ళరా. ఏంటి వెళ్ళి చూడు. దసనా అదిగో